అండి అందరికీ నమస్కారం. మనం చూస్తున్న ఈ సోలార్ జెట్ మిషన్ అనమాట. మీకు కింద అయితే బ్లూ కలర్లో వైట్లో కనిపిస్తున్నాయి, అవి కూడా జెట్ మిషన్లేనండి. ఇవి ఏంటంటే మనకి లీడ్ యాసిడ్ బ్యాటరీ అని చెప్పి మనకి ఆటో బ్యాటరీస్, కారు బ్యాటరీస్ అవి వాడుతూ ఉంటాం ఆ జెట్ మిషన్స్లో. ఇది వచ్చేసి లేటెస్ట్ మోడల్ అండి. మనకి LiPo4 అనమాట. మార్కెట్లో లిథియం బ్యాటరీస్ వాడే వాళ్ళు కూడా ఉన్నారు. లిథియం బ్యాటరీ జనరేషన్ మీద కూడా LiPo4 అనేది ఇంకా మంచిదండి. కాస్ట్ ఎక్కువ క్వాలిటీ ఉంటుంది, ఎక్కువ రోజులు వస్తుంది, బ్యాకప్ కూడా మనకి ఎక్కువ వస్తుంది అనమాట. ఇది ఎట్లా అంటే ఇప్పుడు మనకి ఆటో బ్యాటరీ ఉన్న సైజుని కంప్రెస్ చేసి చిన్న బ్యాటరీగా కూడా చేసుకోవచ్చు అనమాట LiPo4 బ్యాటరీస్లో. అట్లాగే సేమ్ ఇప్పుడు మనం వాడుతున్నది ఈ బాక్స్లో LiPo4 బ్యాటరీస్ అండి. పెద్ద బ్యాటరీని చిన్న బ్యాటరీస్గా చేసుకోవచ్చు. మనకి ఇందులో 18Ah వాడుతున్నామండి మనం ప్రజెంట్ ఇప్పుడు. తర్వాత 20Ah కూడా ఉన్నాయి, 26Ah కూడా వస్తాయి అన్నమాట. మనం ప్రజెంట్ 18Ah 20Ah వాడుతున్నాము. ఇవి బాగా కాస్ట్ ఎక్కువ LiPo4 బ్యాటరీస్ అనేవి. సిస్టమ్ కూడా మంచి బ్యాకప్ వస్తుంది. ప్లస్ మనకి లీడ్ యాసిడ్ బ్యాటరీస్లో ఏంటంటే సన్లైట్ నుంచి వచ్చే టెంపరేచర్ హీట్ అనేది కొంచెం కావాలండి. దానివల్ల బ్యాటరీస్ మనకి ఫాస్ట్గా ఛార్జ్ అవుతాయి అన్నమాట లీడ్ యాసిడ్ బ్యాటరీస్లో. ఈ LiPo4 బ్యాటరీస్ ఏంటంటే మనకి లైట్ పడితే చాలండి, మనకి సన్లైట్ నుంచి వచ్చే వెలుతురు పడినా చాలు, ఛార్జింగ్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. మన లీడ్ యాసిడ్ బ్యాటరీస్కి LiPo4 బ్యాటరీస్కి తేడా ఏంటంటే లీడ్ యాసిడ్ బ్యాటరీస్ మనకి పూర్తిగా దిగిపోయిందంటే మళ్ళీ ఎక్కదండి. LiPo4 బ్యాటరీస్ మనకి పూర్తిగా దిగిపోయినా మళ్ళీ సన్లైట్ వల్ల ఛార్జ్ అవుతుంది. లీడ్ యాసిడ్ బ్యాటరీస్ టైం పడతాయి, కొన్ని ఎక్కవు ఒక్కొక్కసారి. దానివల్ల ఏంటంటే లీడ్ యాసిడ్ బ్యాటరీస్కి LiPo4 బ్యాటరీస్కి ఉన్న తేడా అదే అనమాట. మనం ఇప్పుడున్న సిస్టంలో మనం LiPo4 వాడటం జరిగింది. దీనివల్ల ఏంటంటే బ్యాటరీ సైజు తగ్గుతుంది, సేమ్ క్వాంటిటీ ఉంటుంది, బ్యాకప్ కూడా మనకి ఎక్కువ వస్తుంది అనమాట. ఈ సిస్టమ్స్లో మనకి ఇంకో ఫ్యూచర్ ఏంటంటే మనం లైట్ ఇవ్వటం జరిగిందండి. ఫార్మర్స్ కానీ జీవాలకు వెళ్ళే వాళ్ళు కానీ వాళ్ళు మనకి ఈ లైట్ కూడా అడగడం జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే పంట అయిపోయిన తర్వాత సిస్టమ్స్ అన్నీ ఇంట్లో పడేస్తున్నారండి. 1 సంవత్సరం 6 నెలలు ఆ పంట మళ్ళీ వేసుకున్నంతవరకు బాక్సులు అనేది ఇంట్లో పడేస్తున్నారు, దాన్ని వాడట్లేదు. దానివల్ల ఏంటంటే బ్యాటరీస్ పోతున్నాయి, లీడ్ యాసిడ్ బ్యాటరీస్ కానీ అవి పాడైపోతున్నాయి అన్నమాట. మనం ఇప్పుడు దీనివల్ల ఏంటంటే లైట్ వేసుకోవచ్చు. ఈ సిస్టమ్ వల్ల ఏంటంటే మీరు ఇంట్లో ఉన్నా సరే, పంట అయిపోయిన తర్వాత మీరు ఈ సిస్టమ్ ఇంట్లో పెట్టుకున్నా సరే కరెంట్ పోయినప్పుడు లైట్ ఆన్ చేసుకుంటూ ఉండొచ్చు. లేదా మీ గార్డెన్ లాగా బయట ఏమన్నా ఖాళీ ఉంటే అక్కడ పెట్టుకొని మీరు లైట్ కూడా వాడుకోవచ్చు అనమాట. దీని మీద మనం ఒకసారి సిస్టమ్ ఆన్ చేసి చూపిస్తాను మీకు. ఇది మనకి సిస్టమ్ అనేది ఇట్లా ఆన్ అయిందండి. సిస్టమ్ ఇట్లా ఆన్ అవుతుంది. ఇవి వచ్చేసి మనకి ఇటు సైడ్ 2 పిన్స్ వస్తాయండి. ఒకటేమో మనకి కలర్ ఎల్లో కలర్ వెలుగుతున్నది ఛార్జింగ్ అనమాట, మనకి ఛార్జ్ అవుతున్నట్టు. ప్రజెంట్ మనకి లైట్ అంటే లైట్ మీదే మనకి ఈ ఛార్జర్ అనేది ఆన్ అయింది. ఏంటంటే LiPo4 బ్యాటరీస్ మనకి లైటింగ్ ఉంటే చాలండి, ఛార్జ్ అవుతూ ఉంటాయి అన్నమాట. లీడ్ యాసిడ్ బ్యాటరీస్ లాగా కొంచెం టైం తీసుకోకుండా తొందరగా ఛార్జ్ అవుతాయి అన్నమాట. దానివల్ల మనకి బ్యాకప్ ఉంటుంది, ఛార్జింగ్ కూడా ఫుల్గా అవుతూ ఉంటాయి అన్నమాట. ఛార్జింగ్తో ఇబ్బంది లేదు. ఇది సిస్టమ్ ఇలా ఆన్ చేసుకోవచ్చు మనం. ప్లస్ ఏంటంటే ఇంకొకటి మనం లైట్ ఆన్ చేద్దాము. ఇదండి మనం వెనక లైట్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ లైట్ కావాలంటే మామూలుగా తీసుకొని మీకు ఈ లైట్ ఇలా తీసుకొని బయట కూడా తీసుకోవచ్చు. మేమేంటంటే ప్రజెంట్ స్టాండ్కి అని చెప్పి అలా పెట్టేసాము. స్టాండ్కి దాన్ని తీసుకోవచ్చు, బయటికి 1 మీటర్ పొడవు ఉంటుంది, పెట్టుకోవచ్చు. కొంచెం పక్కకు పెట్టుకుంటే మీకు లైటింగ్ కూడా వస్తుందన్నమాట. పొలంలో కూర్చునే వాళ్ళు కానీ ఖాళీగా కాసేపు సరదా కూర్చునే వాళ్ళు కానీ లేదా జీవాలు ఉన్న వాళ్ళు కాస్త అన్నం తినేటప్పుడు కానీ లైటింగ్ కావాలనుకుంటే ఈ సిస్టమ్ అనేది బాగా పనిచేస్తుందండి. మీకు ఫెన్సింగ్కి పనిచేస్తుంది, లైటింగ్ పర్పస్ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే సంప్రదించండి. లక్ష్మీ సోలార్ ఎనర్జీ, విజయవాడ, అజిత్ సింగ్ నగర్ అండి. ఫేక్గా కాల్ చేయొద్దండి. ఫేక్గా కాల్ చేసి అనవసరంగా టైం వేస్ట్ చేయొద్దు. కావాల్సిన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి.